హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ medha మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 8th క్వశ్చన్ అయితే చేస్తున్నాం. చూడండి పిల్లలు, ఇది 12.2లో 8th క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం మిగిలిన 7 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలానే ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి ఎవరైనా సరే ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు రైట్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుని ఈజీగా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేసేద్దాం. చూడండి, the angles of evolution of the top of the a tower from 2 points at a distance from 4 kilometers and 9 kilometers. Find height of the tower from the base of the tower and in the same straight line with it or complementary. ఓకే, డన్. క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఒక టవర్ ఉంది, ఆ టవర్ దగ్గర నుంచి 2 పాయింట్స్ని చూస్తున్నారు. డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. చూడండి పిల్లలు, ఓకే రైట్, ఒక టవర్ ఉంది. ఈ టవర్ దగ్గర నుంచి ఇది బేస్ అయితే ఇక్కడ ఒక పాయింట్ని చూస్తున్నాము, ఇక్కడ ఒక పాయింట్ని చూస్తున్నాము. ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి కండిషను? a + b = 90 degrees. రైట్, చలో అర్థమైంది కదా. మనకి ఇక్కడ యాంగిల్ ఎంత అనేది అసలు క్వశ్చన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో యాంగిల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. a + b = 90 degrees అంటే ఈ రెండు యాంగిల్స్ కలిపి ఎంత ఉండాలి? 90 degrees అనేది ఉండాలి. అండ్ అలాగే ఇంకా ఏమిచ్చాడు కండిషన్? 4 kilometers 9 kilometers. ఇవంతా డిస్టెన్స్ 4 kilometers 9 kilometers అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 kilometers, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 kilometers. ఇక్కడ నుంచి 9 కాదు చిన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి 9. రైట్, అర్థమవుతుంది కదా. అండ్ అలాగే హైట్ ఇచ్చాడా? ఓకే, హైట్ ఇవ్వలేదు మనం. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ హెచ్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ తీటా, ఇక్కడ తీటా, ఈ తీటర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా అయితే మనం సమ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి, ఇవి సరిగ్గా రాలేదు, ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి నేను ఇలా గీసాను. ఇది రైట్ వన్. సరే చూడండి, ఈజీగా అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఆన్సర్ చూడండి ఇప్పుడు. రైట్, డయాగ్రామ్స్ అయితే నీట్గా డ్రా చేయండి. అర్థమవుతుందా? డయాగ్రామ్స్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం డయాగ్రామ్ నుంచి డేటా అంతా తీసుకుంటాం. ఈ డయాగ్రామ్ నీట్గా లేకపోతే మనకి ఈ డేటా కరెక్ట్గా రాదు. ఓకే డన్. ఏబి ఈజ్ ఏ టవర్ అండ్ ఓకే, సి అనేది ఒక పాయింట్, డి అనేది ఒక పాయింట్. బి దగ్గర నుంచి చూస్తున్నప్పుడు డి దగ్గరికి యాంగిల్ తీటా. ఇది 90 - తీటా ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఏ ప్లస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కదా. సో ఇక్కడ 90 - తీటా + తీటా = 90. సో సరిపోయింది కదా. రెండు యాంగిల్స్ 90 రావడం కోసం ఒకటి తీటా, ఇంకొకటి 90 - తీటా తీసుకున్నాం. ఈ డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ వన్ 4 kilometers అండ్ సెకండ్ వన్ 9 kilometers. ఓకే చూడండి పిల్లలు, లెట్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఏబి = h meters. హైట్ ఎంతో ఇవ్వలేదు కాబట్టి మనం h meters అనుకున్నాం. అండ్ గివెన్ సిఏ = 4 meters. సి నుంచి ఏకి 4 meters అండ్ ఏ నుంచి డీకి 9 meters. సి నుంచి డీకి కాదు పిల్లలు, చూడండి, ఏ నుంచి డీకి 9 meters. నెక్స్ట్, లెట్ ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ యాంగిల్ బీసీఏ = తీటా అండ్ యాంగిల్ బీడిఏ = 90 - తీటా. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, చిన్న ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ బీఏసి tan θ = AB/CA, tan θ = h/4. ఇది ఒక ఈక్వేషన్ మనకి. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, ఇన్ ట్రయాంగిల్ బీఏడి tan 90 - θ = AB/DA. tan 90 - θ ఎంత పిల్లలు? cot θ = h/9. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మల్టిప్లై, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. తీటా వాల్యూ మనకు తెలియనప్పుడు ఆ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. tan θ × cot θ = h/4 × h/9. tan θ × cot θ వాల్యూ ఎంత పిల్లలు చెప్పండి? రైట్, tan θ × cot θ అంటే 1/tan θ. tan θ క్యాన్సిల్, ఇట్స్ వాల్యూ 1. 1 = h × h, h² 4 9s are 36. h² = 36. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 36 36 అండ్ h². h = √36. h ± 6. హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ కదా. సో ఇప్పుడు మనం ఏం వాల్యూ తీసుకోవాలి? పాజిటివ్ వాల్యూ అనేది తీసుకోవాలి. h = 6. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ 6 meters. రైట్, అర్థమైంది కదా. ఇంకో క్వశ్చన్ అయితే చేద్దాం. చూడండి పిల్లలు, రైట్, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ చేస్తే ఈ చాప్టర్ కూడా వదిలిపోతుంది మనకంతే. అలానే వదిలించుకోకుండా బ్రెయిన్లో ఉంచుకోవాలి. జస్ట్ ఐ సెడ్ నార్మల్లీ. ఓకే చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ. ఒక పాయింట్ ఏ ఉంది, ఆన్ ది గ్రౌండ్ ఈ 60 degrees. ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ చేంజెస్ టు 30 degrees. ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500 × √3 meters. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది జెట్ ప్లేన్. జెట్ ప్లేన్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంటబ్బా, ఫిజిక్స్లో ఉండాల్సిన క్వశ్చన్స్ కూడా ఇందులోకి వచ్చేస్తున్నాయి. స్పీడ్ అంటున్నాడు, టైం అంటున్నాడు, ఇవన్నీ ఫిజిక్స్ కదా. ఫిజిక్స్లో మనకు ఫార్ములా ఏంటి పిల్లలు చెప్పండి? టైం = డిస్టెన్స్ బై స్పీడ్, ఆర్ స్పీడ్ = డిస్టెన్స్ బై టైం.
సో మనకు ఆ ఫార్ములా గుర్తుంది, మనం ఫిజిక్స్ నుంచి నేర్చుకున్న ఫార్ములా మనకి గుర్తుంది. సో దీనికైతే మనం ఒకసారి చూడండి, ఒక ప్లెయిన్ ఉంది పిల్లలు, ఇది ప్లెయినే. ఉండండి ఒకసారి ఇంకా నీట్గా డ్రా చేయడానికి అయితే ట్రై చేద్దాం. పోన్లే, ఇది ఒక ప్లెయిన్ ఉంది. ఈ ప్లెయిన్ అనేది సేమ్ హైట్లో ఇక్కడ వెళ్తుంది కదా, ఆ తర్వాత ఇక్కడ ఎక్కడో వెళ్తుంది. అయితే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ ప్లెయిన్ చూసినప్పుడు యాంగిల్ ఓ 30 degrees ఉంది. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఓ 60 degrees అంత ఉంది. నేను క్వశ్చన్ సరిగ్గా చూడలేదు, ఈ యాంగిల్స్ ఒకసారి మారుతాయేమో చూద్దాము. అయితే ఇప్పుడు ఇది ఎంత హైట్ ఎంతలో ఉంది, సేమ్ హైట్లో వెళ్తుంది కదా, అదంతా 1500√3 meters అన్నాడు. ఓకే గుడ్. అయితే ఇప్పుడు మనం ఏంటి చేయాలి, దాని స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడే కదా అడిగాడు మనల్ని, కాన్స్టెంట్ హైట్లో వెళ్తుంది. అయితే ఆ జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చేయడానికి అయితే ఇప్పుడు మనం ఈజీగా చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే ఒక ప్లేన్ ఉంది. ఓకే, నేను ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ప్లేన్ని చూసినప్పుడు యాంగిల్ 60 degrees. ఇక్కడ నుంచి నేను మళ్ళీ 15 seconds తర్వాత చూసినప్పుడు యాంగిల్ 30 degrees. హైట్ వచ్చేసి 1500√3 meters. రైట్, చూడండి, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఏ. నేను ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ హైట్ ఆఫ్ ది జెట్ ప్లేన్ ఫ్రమ్ ది ఈచ్, ఇక్కడ నుంచి చూసిన ఎంత, 1500√3 meters. రైట్, యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్, యాంగిల్ ఏ ఎక్కడి నుంచి, ఇది సిఏబి అనుకో 30 degrees, సారీ సిఏబి 60 degrees, ఇది డిఏబి వచ్చేసి 30 degrees. లెట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ప్లేన్ ఇన్ 15 seconds బిఈ ఈక్వల్ టు వై. ఈ బి దగ్గర నుంచి ఈకి డిస్టెన్స్ ఎంత, వై. ఏ దగ్గర నుంచి బికి డిస్టెన్స్ ఎంత, ఎక్స్. రైట్, ఇన్ ట్రయాంగిల్ సిఏబి tan 60 ఈక్వల్ టు బీసీ బై ఏబి. tan 60 వాల్యూ ఎంత పిల్లలు, √3. బీసీ ఎంత డిస్టెన్స్, 1500 × √3. ఏబి వాల్యూ మనకు తెలియదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏబి × √3 ఈక్వల్ టు 1500√3. ఏబి ఈక్వల్ టు √3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది, √3 క్యాన్సిల్. ఏబి వాల్యూ ఎంత, రైట్, ఏబి వాల్యూ 1500 meters వచ్చింది. ఇన్ ట్రయాంగిల్ డిఏఈ tan 30 ఈక్వల్ టు డిఈ బై ఏసీ. ఓకే, tan 30 వాల్యూ ఎంత, 1/√3. డిఈ వాల్యూ ఎంత, 1500 × √3. ఓకే, ఏసీ వాల్యూ ఎంత పిల్లలు, ఎక్స్ ప్లస్ వై. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1500 × √3 × √3. √3 × √3 ఎంత, 3. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1500 × 3. ఎక్స్, కానీ ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది, ఎంత వచ్చింది, ఏబి. ఏబి అంటే ఎక్స్ వాల్యూనే కదా, ఎంతది, 1500 + వై ఈక్వల్ టు 1500 × 3. దీన్ని నేను మల్టిప్లై చేయకుండా వదిలేసాను, ఎందుకంటే నాకు ఇక్కడ 1500 ఉంది అందుకోసమని. వై ఈక్వల్ టు 1500 × 3 - 1500. 1500 కామన్ తీసేయండి, 3 - 1. వై ఈక్వల్ టు 1500 × 2. వై ఈక్వల్ టు 3000. రైట్, మనల్ని అడిగింది ఏంటి, స్పీడ్ కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 15 seconds ఈక్వల్ టు 3000 meters. అది 15 secondsలో ఎంత దూరం వెళ్ళిందంటే 3000 meters అనేది వెళ్ళింది. రైట్, ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత వెళ్ళింది, 3000 meters వెళ్ళింది, టైం 15 seconds. 15 అనేది 30ని 2 times 2 zeros, 200 meter/seconds. ఓకే రైట్, ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆర్ నా నెంబర్కి వాట్సాప్ చేసినా సరే నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే మీకు ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.